వేరు వేరైనా కూడా అవి అట్లాగే జీవితాంతం కూడా ఉంటాయి. అందుకనే వాటిని చిలకా కోరికల్లా జీవించమని చెప్పన్నారు. అటువంటి మహత్తరమైనటువంటి కళ్యాణ ఘట్టంలో జీలకర్ర బెల్లం పెట్టడం జరిగింది. అట్లాగే ఇప్పుడు కన్యాదానం గురించి విశేషంగా చెప్పబడిన వేదవిహితమైనటువంటి విశేషాలు ఏమిటంటే ఇక్కడ ప్రత్యేక సంకల్పం చెప్తాడు. మతృవంశాన మాతృవంశాన లోహిత దామ తపసంగాతి కాల సూత్రేతి వివిధేభ్యః గోళనరకేభ్యః అని చెప్తూ ఉంటారు. అంటే మతృవంశాన ఏదైనా మనం చేస్తే ఆ వంశం వారే అందరూ కూడా ఉత్తమ గతులకు పోతారు. ఇక్కడ కన్యాదానం చేయడం వల్ల అందుకనే అమ్మాయి పుట్టిందని మనం ఏమాత్రం బాధపడాల్సిన అవసరం లేదు. కన్యాదానం చేస్తే చాలు, అన్నీ మనకి సంక్రమిస్తాయి. అబ్బాయి